అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఒక కార్యక్రమం రైతుల గురించి ఏర్పాటు చేయడం జరిగింది. రైతన్న మీకోసం అట. అసలు రైతన్న మీకోసం అనే కార్యక్రమం చేయడానికి వాళ్ళకి అర్హత ఉందా? ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలోనే దీని గురించి కొన్ని విశ్లేషణ చేద్దాం. అనపర్తి నియోజకవర్గంలో అంటే ఒక్క అనపర్తి నియోజకవర్గంలో తేడా చూస్తే రాష్ట్రం అంతా కూడా ఏ రకంగా ఉందా అన్నది తెలిసిపోతుంది. శాంపుల్గా సాక్ష్యాలతో సహా అనపర్తి నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి సంవత్సరం కూడా రైతు భరోసాని ఇచ్చేది. మరి వీళ్ళు కూటమి ప్రభుత్వం 20,000 ఇస్తానని చెప్పి, అది కూడా కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా 20,000 ఇస్తానని చెప్పి మొదటి సంవత్సరం 20,000 ఎగ్గొట్టారు. అవి ఎగ్గొట్టినందుకు రైతన్న మీకోసం మీకు 20,000 ఇచ్చేవని చెప్పడానికి వెళ్తున్నారా? అంతేకాకుండా ఈ రోజుకి కూడా మొన్న తుఫాను వల్ల దెబ్బతిన్న పంటలకి, ముఖ్యంగా రైతాంగానికి కూలీలు అయ్యి కూడా చాలా ఎక్కువైపోయినాయి, దిగుబడులు తగ్గిపోయినాయి. అయినా వాళ్ళెవ్వరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ కూడా ఈ రోజుకి రాలేదే. ఇన్పుట్ సబ్సిడీ కనీసం అనౌన్స్మెంట్ చేయలేదే. అందు గురించి మీరు ప్రోగ్రాం పెట్టారా? అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ ఒక్క రైతు కూడా ప్రీమియం కట్టనక్కర్లేదు, ప్రభుత్వమే మొత్తం రైతుల ప్రీమియం అంతా కూడా ప్రభుత్వమే చెల్లించింది. కాబట్టి ఎక్కడైనా సరే నష్టం జరిగితే ఆ గ్రామం మొత్తం అంతా కూడా ఇన్సూరెన్స్ వచ్చేది ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా రైతులందరికీ కూడా వచ్చేది ఇన్సూరెన్స్. మీరెందుకు కట్టలేదు రైతులది? అంటే రైతుల పట్ల మీకున్న శ్రద్ధ, ప్రేమ ఏమిటి? అంతేకాదు ఆఖరుకి ధాన్యం రేట్లలో కూడా తెగ నమ్ముకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో 1,450 కేజీ కూడా అమ్ముకున్నారు. 1,780 వరకు కూడా గవర్నమెంట్ది వస్తే, 90 వరకును అది సీఎంఆర్ ద్వారా వస్తే, మరి అయిన కాడికి 1,450కి అమ్ముకున్నారు. అంటే దళారులకి గవర్నమెంట్ రేటుకి ఇంత తేడా ఎందుకు వచ్చింది? కేవలం ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో అయితే ఈయన గారు చేసిన నిర్వాహం, ఆ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ దగ్గర నుంచి దీపోత్సవాన్ని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటంతో కలెక్ట్ చేయించాడు, వాళ్ళకి ఇప్పించాడు పాపం ఈ పెద్ద మనిషి. దాంతో వాళ్ళతోటి గట్టిగా ఏం మాట్లాడలేకపోతున్నాడు. వాళ్ళ దగ్గరే చందాలు తీసుకొని పురమాయిస్తే ఈ పెద్ద మనిషి ఇంకేం మాట్లాడతాడు? అంతేకాకుండా వాళ్ళ దగ్గర ఏ రకంగా మరి ఈ రైతులకు సంబంధించిన డబ్బుని ఏ రకంగా దళారీలతో కుమ్మక్కయ్యి ఈయన దోసేస్తున్నాడో ఈయనకి తెలుసు, ప్రజలకి తెలుసు. ప్రజలందరూ కూడా ముక్కును వేలేసుకుంటున్నారు, ఎప్పుడు ఇంత డిఫరెన్స్ లేదే అని. బహిరంగ మార్కెట్కి గవర్నమెంట్ రేటుకి వ్యత్యాసం ఇంత తేడా అని. అంతేకాకుండా ముందు 25 బస్తాలు అన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడితోటి 30 బస్తాలు చేశారు. మిగతా ఎంత ఎక్కువ పడినది అయిన కాడికి అమ్ముకోవాల్సి వస్తుంది. రామకృష్ణారెడ్డి, ఇది నీ హయాంలో జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా నువ్వే బాగా విను. ఈ నియోజకవర్గంలో నీవు ఎమ్మెల్యే అయిన తర్వాత రైతులకు సంబంధించిన ఇబ్బందులు చెప్తావు అన్నాను. మరి ఇలా చేసాం కదా, ప్రతి ఇంటికి వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి చెప్పు, మా హయాంలో 20,000 ఇచ్చామని చెప్పు, మొదటి సంవత్సరం ఇవ్వలేదు అని చెప్పు. లేదంటేని అది చెప్పలేరు. బ్రహ్మాండంగా రేట్ ఇచ్చేస్తున్నాం, మీరు బయట అమ్ముకున్నా కూడా సీఎంఆర్ రేట్ వచ్చేస్తుందని చెప్పు. ఇన్పుట్ సబ్సిడీ 20,000 ఇస్తున్నాం, జగన్ గారి కంటే ఎక్కువ అని చెప్పు. అదేవిధంగా ఇన్సూరెన్స్, జగన్ గారు ప్రీమియం కట్టకపోయినా కూడా రైతులకి ఫ్రీగా ఇన్సూరెన్స్ వచ్చేది, మేము కూడా అలా చేసామని చెప్పు. ఇవన్నీ చెప్పడానికి ఎక్కడా కూడా మీ దగ్గర సమాధానాలు లేవు. అంతేకాకుండా కనీసం రైతులకి యూరియా కూడా సరఫరా చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఈ రోజున ప్రభుత్వం ఉంది. మరి అనపర్తి నియోజకవర్గంలో ఒక పిఎస్సి సెంటర్లో పెదపూడి మండలంలో రైతులు ఆకుమడి గురించి యూరియా తెచ్చుకుంటానికి ఏ రకంగా క్యూలు కట్టారో, ఇది యూరియా బస్తాల గురించి డబ్బులు ఫ్రీగా కాదు, డబ్బులు ఇచ్చి కొనుక్కుందామన్నా కూడా క్యూలో ఏ రకంగా ఉన్నారో ఆడామాగా అయ్యి కూడా నేను వీడియో కూడా పెడతాను, ఆ వీడియో కూడా చూడండి. ముఖ్యంగా రాబోయే రోజుల్లో
ఏ ఒక్క రైతుకి కూడా యూరియా సకాలంలో అందకపోతే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ప్రజలకు మద్దతుగా మేము ఆందోళన చేపడతామని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా రైతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ రకంగా అయితే రైతులకు మేలు జరిగిందో ఇంకా మీకు వీలైతే అంతకంటే మిన్నగా చెయ్యండి. అప్పుడు రైతన్న మీకోసమనో ఇంకోటనో కార్యక్రమం పెడితే ప్రజలు హర్షిస్తారు కానీ రైతులు అంతేగాని ఏమీ చేయకుండా అందుగురించి మీరు ఎక్కడ ఏ గ్రామాల్లోనూ తిరగలేకపోతున్నారు కదా. చూస్తున్నాం, ఊరికి 4-5 ఇళ్ళు, అది కూడా మీకు మద్దతుదారులైన ఇళ్ళకెళ్ళి వచ్చేస్తున్నారు. మరి ప్రతి రైతు దగ్గరికి వెళితే తెలుసును మీ బండారం అంతా కూడా బయటపడను. ఇకనైనా రైతులకు, దేశానికి అన్నం పెట్టేవాడు రైతు, అదేవిధంగా దేశానికి వెన్నెముక రైతు. అటువంటి రైతుని మీరు ఇబ్బందులు పెడితే మాత్రం రానున్న రోజుల్లో దాని పర్యవసానాలన్నీ కూడా మీరు చవి చూస్తారని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాను.